హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు, వాటిలో వార్తలు, వాస్తవాలు, ఉద్దేశాలు మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేస్తాం. ప్రతిరోజు కూడా 7:30, 7:45 మధ్యలో పోస్ట్ చేస్తున్నాను. సో కంటెంట్ అయితే మనం లైక్స్లో కొత్త చరిత్ర సృష్టిస్తున్నాము. లైక్స్ విపరీతంగా వస్తున్నాయి. నిన్నైతే 2 గంటల్లోనే 10,000 లైక్స్ వచ్చాయి. అసలు అంటే ఎంత మనశ్శాంతిగా ఉందంటే నిన్న కేవలం 2 గంటల్లో 10,000 లైక్స్ వచ్చాయి. చూడండి, ఓవరాల్గా 13,000 లైక్స్ నిన్న, మొన్న కూడా 13,000 లైక్స్, నిన్న కూడా 13,000 లైక్స్. ఇలాగే ఉండాలి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తే చాలు. అంటే నచ్చిన వాళ్ళే లైక్ చేయాలి. కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా. 62,000 మంది చూసినప్పుడు అందులో కనీసం 40,000 మందికి నచ్చుతుంది. ఆ 40,000 మందిలో సగం మంది 20,000 మంది లైక్ చేస్తే చాలు. తర్వాత ఈనాడులో బ్యానర్ వార్త చూసుకుంటే, చిత్తం కొద్దీ చినుకులు, వర్షాలు వడగళ్ల వానలకు కళ్ళెం, ప్రయోగం దిశగా భారత్ అడుగులు, ఆశలు రేపుతున్న మిషన్ మౌసం. కుళాయి తిప్పి నీటి ప్రవాహాన్ని నియంత్రించినట్టు వానలకు అదుపు చేయగలిగితే, కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించుకొని వద్దనుకున్నప్పుడు ఆపగలిగితే ఏంటి ఈ ఊహ ఎంత బాగుందో అనుకుంటున్నారు కదా. దాన్ని నిజం చేసే దిశగా కొన్ని దేశాలు చేపట్టిన ప్రయోగాలను ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. అది మనకు కావాలనుకున్నప్పుడు వర్షాలు కురిపించి వద్దనుకున్నప్పుడు ఆపేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఇది ప్రయోగాల దశలో మాత్రమే ఉంది, టైం పడుతుంది. భారత ప్రభుత్వం ఇటీవల 2,000 కోట్లతో మిషన్ మౌసంకు ఆమోదం తెలిపింది. దీని కింద చేపట్టే వాటిలో అవసరాన్ని బట్టి వర్షము, వడగళ్లవాన, పొగమంచును పెంచడం లేదా తగ్గించడంపై పరిశోధనలు చేపట్టే ప్రాజెక్టు కూడా ఉంది. ఇందుకు వీలు కల్పించే దిశగా ప్రత్యేక క్లౌడ్ ఛాంబర్లను నోయిడాలోని నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ లేదా పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీలో ఏర్పాటు చేయనున్నారు. సో ఇది ప్రయోగాల దశలో ఉంది. కృత్రిమంగా కొన్ని ల్యాబులు సృష్టించి అందులో క్లౌడ్ స్టోరేజ్ అటువంటిదంతా ఏదో వచ్చింది ఇప్పుడు. అమ్మో, నాకు తెలియకుండా నువ్వెందుకు వచ్చావు అప్పుడే. కృత్రిమంగా మేఘాలు సృష్టించి దాని నుంచి వర్షం కురిపించడం, ఆపడం, అటువంటి ప్రయోగాలు చేసి అది సక్సెస్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. మళ్ళీ ఎందుకు వస్తున్నావు నువ్వు? ఏదో జరుగుతుంది ఇక్కడ, నా వెనక ఏదో జరుగుతుంది. ఏదో పురుగు అనుకుంటా. ఈ స్క్రీన్కి ఏం టచ్ చేసినా మారిపోద్ది స్క్రీన్. సో అది జరుగుతుంది, ప్రయోగాల దశలో ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ వార్త, వీలైతే పాజలో పెట్టుకొని చదవండి, లేదా క్లిప్పింగ్ అయినా ఓపెన్ చేసుకొని చదవండి. లేదు మాకు ఇలాంటి ఇంట్రెస్ట్ వార్తలు వద్దు, మాకు కాంట్రవర్సీనే లడ్డూనే కావాలంటారా? ఇదిగో ఇక్కడ పెద్దది ఇచ్చారు. గత 5 ఏళ్లలో 7 కొండలపై ఎన్నెన్ని పాపాలో. వైకాపా 5 ఏళ్ల పాలనలో తిరుమలలో లెక్కలేనన్ని అవకతవకలు. పరమ పవిత్ర క్షేత్రాన్ని వ్యాపార అధికార కేంద్రంగా మార్చేశారు. నేరాలు, మోసాలు చేసిన వారిని బోర్డు సభ్యులుగా నియమించారు. పైగా వారు విశిష్ట వ్యక్తులంటూ జగన్ కితాబిస్తున్నారు. 100% నిజం. మన ఛానల్లో, అంటే అంత పెద్ద చదవలేను అనుకుంటే, మన ఛానల్లో మొన్న ఒక వీడియో చేశా. మన ఛానల్లో చాలా క్లియర్గా 5 ఏళ్లలో ఏం చేశారు, ఎన్ని చేశారు అనేది ఏపీ 175 ఛానల్లో చాలా క్లియర్గా చెప్పానండి. సో అంటే 5 సంవత్సరాల్లో మామూలుగా కాదు వాళ్ళు చేసింది, చాలా చేశారు. ఇదిగో తిరుమలలో 2019-24 మధ్య ఎన్నో వివాదాలు, పాపాలు, జగన్ నిర్వాకాలు చెప్తారండి అని 10 నిమిషాల 25 సెకండ్ల వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పానమాట, ఎన్నెన్ని చేశారు అనేది. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే, ఈరోజు ఈనాడులో కూడా రాశారు. సో చాలా సింపుల్ అండి. అక్కడ ఫుట్పాత్లు ఉంటాయి కదా, అక్కడ తిరుమల వెళ్ళి అక్కడ ఆటో వాళ్ళని, జీపుల వాళ్ళని అడిగితే చెప్తారు. పక్కన ఫుట్పాత్లు ఉంటాయి కదా, ఆ ఫుట్పాత్లని 6 నెలలకు ఒకసారి వాళ్ళే కొట్టేసి వాళ్ళే కట్టేవాళ్ళు. బాగుంటుంది కదా. మళ్ళీ దాన్ని ధ్వంసం చేసేవాళ్ళు. ఎందుకు ధ్వంసం చేస్తారు? ధ్వంసం చేస్తే కట్టేస్తారు కాబట్టి.
మళ్ళీ బాగు చేయిస్తారు కాబట్టి, బాగు చేయించడానికి టెండర్లో డబ్బులు వస్తాయి కాబట్టి దాన్ని బాగు చేస్తారు, బాగు చేసి డబ్బులు తీసుకుంటారు, కాంట్రాక్ట్ తీసుకుంటారు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత మళ్ళీ దాన్ని ధ్వంసం చేస్తారు, ధ్వంసం చేసి మళ్ళీ టెండర్ తీసుకొని మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఇలా ఒక కాంట్రాక్టర్కి లబ్ధి చేకూర్చడానికి, మన అనుకున్న వాడికి లబ్ధి చేకూర్చడానికి బాగున్న వాటిని నాశనం చేసి పనులు చేశారు. ఎంత దరిద్రమో చూడండి. ఇది నేను చెప్పడం కాదు, తిరుమల వెళ్తున్నప్పుడు అక్కడ జీపుల వాళ్ళతోని, ఆటో వాళ్ళతోని అన్న 2024కు ముందు గత ప్రభుత్వంలో ఇక్కడ ఏం జరిగిందని అడగండి, చెప్తారు. కళ్ళగద్దినట్టు చెప్తారు, క్లియర్గా చెప్తారు. అలా ఇదే కాదు, సామాన్య భక్తులకు దర్శనం కూడా దొరికేది కాదు. ఎంతోమంది వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. లడ్డు అంటారా, నాణ్యత లేదు. సో ఇట్లా గత 5 ఏళ్లలో జరిగిన పాపాలన్నీ కూడా రాశారు, చాలా క్లియర్గా రాశారు. 50 మందితో జంబో బోర్డు ఏర్పాటు చేయడం, తిరుమల భక్తి శ్రద్ధలతో ఉండి భక్తులను స్వామివారిని ఎలా పరిపాలించాలి, ఆలయాన్ని ఎలా నిర్వహించాలి, నిధులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భక్తులకు ఎలా సౌకర్యాలు కల్పించాలి అనేది ఆలోచించడానికి పాలక మండలి ఉండాలి. కానీ ఆ పాలక మండలి అంతా కూడా జంబో బోర్డు అంట. రాజకీయ లాబింగ్లు ఎలా చేయాలి, ఎవరెవరితో మనకు అవసరం ఉంటుంది, ఎవడెవడ మనకు డబ్బులు ఇస్తాడు అనేది చూసుకొని ఒక బోర్డు, పాలక మండలి బోర్డు ఏర్పాటు చేశారు 50 మందితో. అలా అసలు చెయ్యని పాపం అంటూ లేదండి తిరుమలలో గత 5 ఏళ్లలో. అంతెందుకండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఫ్యామిలీతో వెళ్ళారండి, తిరుమల వెళ్ళారండి, దర్శనం చేసుకున్నారండి? ఫ్యామిలీతో వెళ్ళారా? లేదు. పైగా తాడేపల్లి ప్యాలెస్లో తిరుమల సెట్ వేసుకున్నారు. చెప్తే వైసీపీ వాళ్ళు బాధపడతారు. ఒకసారి మీకు మీరే ఆలోచించాలి గత 5 ఏళ్లలో ఏం జరిగిందని. సో ఇలా 7 కొండలపై ఎన్నెన్ని పాపాలో అని ఇందులో మొత్తం రాశారనమాట. కోట్ల మంది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల 5 ఏళ్ల జగన్ పాలనలో అనేక అవకతవకలకు కేంద్రంగా మారింది. వైకాపా ప్రభుత్వ పెద్దలు తిరుమలను ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా సొంత సామ్రాజ్యంలా భావించారు. వ్యాపార అధికార కేంద్రంగా మార్చుకొని యథేచ్ఛగా అక్రమాలు సాగించారు. పారిశ్రామికవేత్తలు ఢిల్లీ నుంచే రాజకీయ ప్రముఖుల దగ్గర పలుకుబడి పెంచుకోవడానికి, కోర్టు కేసుల నుంచి ఉపశమనానికి తిరుమలను అడ్డాగా మార్చుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. తెతిదే పాలక మండలిని జగన్ తన బంధువులకు, అస్మదీయులు, తనకు అన్ని విధాలా ఉపయోగపడేవారు సొంత పార్టీ నాయకులతో నింపేశారు. వారి నేపథ్యం, అర్హతలతో సంబంధం లేకుండా పదవులు కట్టబెట్టేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిగో సామాన్య భక్తులకు అన్నీ కష్టాలే. వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పెద్దగా చేసిందేమీ లేకపోగా వింత వింత నిర్ణయాలతో వారిని నానా ఇబ్బందులు పెట్టారు. అలిపిరి నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్ల వ్యవస్థను రద్దు చేశారు. ప్రైవేటు హోటళ్లతో పోటీ పడేలా వసతి గృహాల అద్దెలు పెంచేశారు. కౌస్తుభం, పాంచజన్యం, నందకం వసతి గృహాల్లో 500-600 ఉన్న అద్దెను 1000కి పెంచారు. ఏసీ గదుల అద్దెను 1500కు పెంచారు. నారాయణగిరిలో రెస్ట్ హౌస్ను ఆధునీకరించామన్న పేరుతో 150 ఉన్న అద్దెను ఒక్కసారిగా 1700 చేసేశారు. అది సామాన్య భక్తులు తిరుమలలో రూమ్ తీసుకోవాలంటే భయపడేలా చేశారు. పోనీ అలా చేసిన డబ్బులు ఇస్తాం మాకు రూమ్ ఇవ్వండి అన్నా ఇచ్చేవాళ్ళు కాదు. బ్లాక్లో అమ్ముకునేవాళ్ళు, రూమ్లన్నీ కూడా బ్లాక్లో హోల్డ్ చేసి బ్లాక్ మార్కెట్లో ఇచ్చేసేవాళ్ళు. అలా ఎన్ని పాపాలో. ఈ పాపాల ఫలితమే 11 సీట్లు. ఏమండి, అంతా మన కర్మ మనల్నే వెంటాడుతుందండి, ఎక్కడికి వెళ్ళిపోదు. మనం చేసిన పాపాలు మనం భూమి మీద ఉన్నప్పుడే మనకు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక దశలో మనకు ఎదురవుతూ ఉంటాయి. దానికి మనం రియలైజ్ అవ్వాలి, కానీ మనం రియలైజ్ కూడా అవ్వట్లేదు. అదే ఇక్కడ సమస్య. సో లడ్డూ పవిత్రతను పునరుద్ధరించాం, నాణ్యమైన నెయ్యితో ప్రసాదాల తయారీ ఎక్స్లో వెల్లడించిన తిథిదే. పాపం ఇప్పుడు కాంట్రవర్సీ అయింది కదా, దేశం మొత్తం తెలిసిపోయింది కదా తిరుమల లడ్డూలో ఈ దరిద్రగొట్టు ఇవి పదార్థాలన్నీ వాడారని. సో అందుకని టీటీడీ అప్రమత్తమయ్యి ట్విట్టర్లో పోస్ట్ చేసింది, తిరుమల లడ్డు ఇప్పుడు నాణ్యత పెంచాము, నాణ్యమైన నెయ్యే వాడుతున్నాము, కాబట్టి ఎవరు ఆందోళన చెందొద్దు, గతంలో ఇది జరిగింది అనేటట్టు చెప్పారనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు. తప్పు చేసిన వారు చెప్పించారు, కానీ కొంచెం 2 నెలలు లేట్గా చెప్పించారు అంతే. చెప్పించారు కానీ 2 నెలలు, ఎందుకంటే జూలైలో వచ్చిన రిపోర్ట్ని సెప్టెంబర్లో చెప్పించారు. వెంకటేశ్వర స్వామి నాతో నిజాలు చెప్పించారు. తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తాం, సంప్రోక్షణ గురించి జీయర్లు పీఠాధిపతులతో మాట్లాడతాం, తప్పులు పాపాలు చేసి సిగ్గు లేకుండా బకాయిస్తారా? ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోంది. వైకాపా అధినేత జగన్పై నిప్పులు చెరిగిన సీఎం చంద్రబాబు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే కల్తీ నెయ్యి వ్యవహారాన్ని వెంకటేశ్వర స్వామి తనతో చెప్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
నెయ్యి కల్తీపై మరింత లోతైన విచారణ జరగాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఈ తప్పు చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోయేలా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల గుండె మండిపోతోందని, ఇంత పెద్ద అపచారం జరిగిన నేపథ్యంలో సంప్రోక్షణ గురించి జీయర్లు, కంచి పీఠాధిపతులు, ఇతర ధర్మాచార్యులు, పండితులతో మాట్లాడతామని వెల్లడించారు. ఓకే, అవును, పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారుగా. ఇక్కడ ఉంది, పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష నేటి నుంచి గుంటూరు జిల్లా నంబూరులో. గత ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన నేపథ్యంలో ఏడుకొండలవాడ క్షమించు అంటూ ఆవేదన. సో పవన్ కళ్యాణ్ గారంట ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంట. సో దానివలన ఎవరి పాపం ప్రాయశ్చిత్తం అవుద్ది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపం ప్రాయశ్చిత్తం అవుద్దా? అందుకే ఇది సంగతిలో రాశారు, 11 రోజుల పాటు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష. ఇదేంటి సార్, అపచారాన్ని మన్నించమని మనం కదా దీక్ష చేయాల్సింది అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎవరో వైసీపీ నాయకుడు అన్నాడంట. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కదా చెయ్యాలి ప్రాయశ్చిత్త దీక్షలు. అఫ్కోర్స్ ఆయన చేయాలంటే ఎన్ని చేయాలో 11 రోజుల పాటు కాదు, ఆయన గంటకో దీక్ష చేస్తూనే ఉండాలి, 360 రోజులు చేస్తూనే ఉండాలి, గంటకో దీక్ష. ఎన్ని పాపాలో ఎన్ని దీక్షలో. అందుకే ఆయన చేయరు. ఏమైనా చేయాలంటే ఎన్నికలకు ముందు చేస్తారు. అవి దీక్షలు కాదు, డ్రామాలే, అవి వేరు మళ్ళీ. సో ఇట్లా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారంట ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారంట. ఏదో నాకైతే కొంచెం అతి అనిపిస్తుంది, విడ్డూరం అనిపిస్తుంది. కానీ ఎవరిష్టం వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళది. పెట్టుబడిదారులకు పూర్తిగా సహకరిస్తాం. వారు ప్రభుత్వంతో చర్చించేందుకు సంప్రదింపుల ఫోరం. విధాన నిర్ణయాలు తరచూ మార్చకుండా చట్టం కోసం కేంద్రాన్ని కోరతాం. అనంతపురంలో అగ్రిబయోటిక్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. సిఐఐ దక్షిణ భారత ప్రాంతీయ కౌన్సిల్ సమావేశంలో మంత్రి లోకేష్. సో రాష్ట్రంలో పెట్టుబడుల దిశగా, పరిశ్రమల ఏర్పాటుకు దిశగా మేము అన్ని విధాల సౌకర్యంగా, అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటాము. ఏ ప్రభుత్వం వచ్చినా విధానాలు మారకుండా అవసరమైతే చట్టం చేస్తామని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. నిన్న భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ మీటింగ్ జరిగిందనమాట. దానిలో ఆయన మాట్లాడారు. తర్వాత 3వ పడవ కూడా వెలికితేత దిగ్విజయంగా ముగిసిన ఆపరేషన్. సో అక్కడ ప్రకాశం బ్యారేజ్లో వచ్చిన 3 పడవల్ని కూడా చాలా కష్టపడి రకరకాల ప్రణాళికలతో, రకరకాల వ్యూహాలతో చివరికి తీయగలిగారు. తీసేశారు మొత్తం. ఆ ప్లాట్లు కొంటే పాట్లే. రాష్ట్రాన్ని అక్రమ లేఅవుట్లకు నిలయంగా మార్చేసిన వైకాపా ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లేక నిరుపయోగంగా 10,000 ప్లాట్లు, 4,000 లేఅవుట్లలో ఇప్పటికీ యథేచ్ఛగా విక్రయాలు. సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కూటమి సర్కారు చర్యలు. నెల్లూరుకు చెందిన వెంకటేశ్వరరావు 2 ఏళ్ల క్రితం ఒక లేఅవుట్లో 200 చదరపు గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. స్థలంలో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం 6 నెలల క్రితం నెల్లూరు నగరపాలక సంస్థను ఆశ్రయించగా అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో ఆయన నిర్ఘాంతపోయారు. అనుమతులు తీసుకొని లేఅవుట్లో ఫ్లాట్ కొనుగోలు చేసిన విషయాన్ని ఆయనకు అధికారులు వివరించి వెనక్కు పంపించారు. అది అక్రమంగా లేఅవుట్లు వేసేసారనమాట. ఇష్టానుసారం లేఅవుట్లు వేసేసారు. దానిలో ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్స్ రావట్లా. ఏలూరులో కూడా ఒక లేఅవుట్ ఉంది, ఎన్ఆర్బి గోల్డెన్ సిటీ అని కట్టారు. లేఅవుట్లు అయితే అనుమతులు అయితే తీసుకున్నారు, కానీ రోడ్లు లేవు, ప్రహరీ లేదు, వాటర్ లేదు, డ్రైన్లు లేవు, ఏమీ లేవు. ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ. ఏలూరు చొదుమెల్ల ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కట్టారనమాట ఎన్ఆర్బి గోల్డెన్ సిటీ. వరస్ట్. అక్కడ మొత్తం అందరూ కూడా ఎక్కువ రేట్లు పెట్టి తీసేసుకున్నారు. ఇప్పుడు మోసపోయినట్టు ఫీల్ అవుతున్నారు. కనీసం రోడ్లు కూడా లేవు. ప్రపంచంలో ఎక్కడ కూడా అంత వరస్ట్ రోడ్లు ఉండవేమో. అలా కొంతమంది రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేసి వాళ్ళ వ్యాపారాలు చేసుకొని కొనుగోలుదారులను మోసం చేశారు. అలా కొనుక్కున్న తర్వాత బాధపడడం తప్ప ఇంకేం చేయలేమన్నమాట. ఇది లడ్డూ చరిత్ర. తిరుమల శ్రీవారికి లడ్డూ నైవేద్యం 1715 ఆగస్టు 2న ప్రారంభమైంది. శనగపిండి, ఆవు నెయ్యి, యాలకులు, చక్కెర, పటిక బెల్లం, కిస్మిస్, జీడిపప్పు తదితరాలతో రోజు 3.5 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. దీనికి అదనంగా కళ్యాణోత్సవం లడ్డూలు తయారు చేస్తారు. 175 గ్రాముల తిరుమల లడ్డూ తయారీకి 40 గ్రాముల ఆవు నెయ్యి, 40 గ్రాముల శనగపిండి, చక్కెర, ఇతర దినుసులు కలిపి మరో 70 గ్రాములు వినియోగిస్తారు. అలా లడ్డూ చరిత్ర రాశారు. మోహన్ బాబు గారు నిన్న
ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఒక శ్రీవారు లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని నటుడు మంచు మోహన్ బాబు అన్నారు. ఓకే, తల్లడిల్లి అలా ఆగిపోండి, అంతకుమించి ఏమీ వెళ్ళొద్దు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరాతి ఘోరమని, హేయమని, పాపమని, ఇది నిజమైతే నేరస్తులను శిక్షించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. అందులో కూడా ఒక అతిశయోక్తులు ఉన్నాయి. నా మిత్రుడు, నా ఆప్తుడు అని చెప్పి ఏవేవో చంద్రబాబు నాయుడు గారికి 4 బిస్కెట్లు వేశారు. ఈయన అసలు నిలకడలేదు, అసలు నిలకడలేని వ్యక్తి. 2019 ఎన్నికలకు 2 నెలల ముందేమో చంద్రబాబు గారికి వ్యతిరేకంగా విద్యార్థులను రోడ్డెక్కించి ఎండలో మండేలా చేశాడు ఆయన. ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత ఏదో రకరకాలు, ఏమో మనకెందుకులే అవన్నీ, పెద్దలు మహానుభావుల జోలికి మనం వెళ్ళకూడదు. తర్వాత నెయ్యి సేకరణ సమూల ప్రక్షాళన, ఇప్పటి వరకు ఉన్న విధానాలన్నీ మార్చాలి. ప్రతి ట్యాంకర్లోని నెయ్యి నాణ్యత నిర్ధారించి అనుమతించాలి. నెయ్యి నాణ్యతపై ఆరోపణలతో జూన్లో కమిటీ ఏర్పాటు, ఆగస్టులో నివేదిక. సో నెయ్యి ఎలా ఉండాలి, ఎలా సేకరించాలి, ఎలా టెస్ట్ చేయాలి, ఈ మొత్తం వ్యవహారం మీద ఒక కమిటీ నివేదిక ఇచ్చిందంట. ఆ నివేదిక ఆధారంగా తర్వాత అమూల్ నెయ్యి వాడారంటూ దుష్ప్రచారం, 7గురిపై కేసు నమోదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీకి ఉపయోగించిన నాణ్యత లేని నెయ్యి అమూల్ బ్రాండ్కు చెందిందంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ పోలీసులు 7గురిపై కేసులు నమోదు చేశారంట. అమూల్ నెయ్యి ఏమీ వాడలేదు, ఆ సోషల్ మీడియా ప్రచారాలు ఏమీ నమ్మొద్దు. తర్వాత చిత్తం కొద్దీ చినుకులు, ఇందాక చెప్పుకున్నాం కదా ఇదే. జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రామచంద్రరావు. తర్వాత దిగ్విజయంగా 3వ పడవ వెలికితేత. యువతిని ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్లో కుక్కి, బెంగుళూరులో దారుణం. బెంగుళూరులో ఓ నేర ఘటన వణికించింది. వయ్యాలి కావల్లోని ఒక ఇంటి ఫ్రిడ్జ్లో ముక్కలుగా ఉన్న మహాలక్ష్మి అనే యువతి, ఎవడండి బాబు, చాలా దారుణం. ఢిల్లీ పీఠంపై అతీషి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 5గురు మంత్రులు కూడా రాజనివాసంలో నిరాడంబరంగా కార్యక్రమం. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో దురుద్దేశంతోనే మహాపచారం, వాడిని నెయ్యి తయారు కాని లడ్డూతో సీఎం చంద్రబాబు దుర్మార్గ రాజకీయం. జరగనిది జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తూ ఆ దేవుడిని అప్రతిష్ట పాలు చేసే కుతంత్రం. వారే మహాపచారం తలపెట్టి రాజకీయ లబ్ధి కోసం నిందలు. నిర్దేశించిన ప్రమాణాలు లేకుంటే నెయ్యి ట్యాంకర్ను గొడౌన్లోకే అనుమతించరు. ప్రతి నెయ్యి ట్యాంకర్ లారీలో సరుకులకు 3 టెక్నీషియన్లతో వేరువేరుగా పరీక్షలు. వీళ్ళు రాతలు, వీళ్ళు దీక్ష చేయొచ్చుగా, దీక్ష చేసి ఒక 11 రోజుల పాటు పత్రిక ఆపేయొచ్చుగా, ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రం. పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేయడం ఏంటి, వీళ్ళు చేయాలి దీక్ష, ఒక 11 రోజులు ఆపేయాలి పత్రిక పూర్తిగా. తర్వాత లడ్డూ కదా హెరిటేజ్ లాభాల కోసమా, ఇది ఈడెవడో ఈ టీఎంసీ సాకేత్ గోఖలే అనుమానం అంట. ఎంత ఇలాంటి పిచ్చోడు మాట్లాడడం, ఈ పిచ్చి పత్రికలో వేయడం, హెరిటేజ్ లాభాల కోసమా లడ్డు. మీరు ఒకటి అర్థం చేసుకోండి, వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తొలిసారే వాలంటీర్లందరూ సాక్షి పత్రిక కొనుగోలు చేయాలని జీవో ఇచ్చారు. వాలంటీర్లకు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి సాక్షి పత్రిక కొనుగోలు చేయించారు. ఎందుకు, వాళ్ళ సొంత పత్రిక కాబట్టి, వాళ్ళకి ఆ లాభాలన్నీ, ఆ డబ్బులన్నీ వాళ్ళకి వెళ్తాయి కాబట్టి. కానీ చంద్రబాబు గారు సీఎంగా పనిచేసిన ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు ఆయన ఇదిగో పలానా ప్రభుత్వ కార్యాలయాల్లో హెరిటేజ్ పాలే వాడాలి అని జీవోలు ఇవ్వాల, ఇదిగో పలానా తిరుమల లడ్డూలో హెరిటేజ్ నెయ్యే వాడాలి అని జీవో ఇవ్వాల. అధికారాన్ని ఎప్పుడు అలా ప్రయోజనాలకు, సొంత కంపెనీ ప్రయోజనాలకు వాడుకోవాలి. అలా వాడుకునే సందర్భాలు, జీవోలు ఉంటే బయట పెట్టండి. అలా ఎప్పుడూ చేయలేదు ఆయన. మనకు అధికారం వచ్చిన ఒక్కసారికే మన సాక్షి పత్రిక సర్క్యులేషన్ మనం పెంచేసుకున్నాం, సాక్షికి మనం యాడ్లు ఇచ్చేసుకున్నాం. సాక్షి పత్రిక ఏది వాలంటీర్ల ద్వారా 2,64,000 పేపర్లు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో అవసరం ఉన్నా లేకపోయినా పదుల సంఖ్యలో పేపర్లు పడేయడం. వెళ్ళి ఒక జడ్పీ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒక 8 విభాగాలు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని ఉంటాయి. ఒక్కో విభాగానికి 2 పేపర్లు. కలెక్టరేట్లో ఒక 12 సెక్షన్లు ఉంటాయి, ఒక్కో విభాగానికి 2 పేపర్లు. అలా సాక్షి పత్రికను ఇష్టం వచ్చినట్టు అమ్మేశారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనో లేదా ప్రతి ఆలయాల్లోనో హెరిటేజ్ నెయ్యి వాడాలి, హెరిటేజ్ పాలు వాడాలని ఆదేశాలు ఇచ్చారండి? ఎప్పుడైనా ఇవ్వలేదుగా.
తెలుసుకోవాలి. విలువలు కొన్ని ఉంటాయి. రాజకీయాల్లో అవినీతి జరగొచ్చు కాక కానీ కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అవి నేర్చుకోండి. 11 సీట్లు ఎందుకు వచ్చాయి, 11 సీట్లు ఎందుకు వచ్చాయని ఏడవడం కాదు, ఈవీఎంల మీద పడి ఏడవడం కాదు. కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు. ఆ కారణాలు తెలుసుకుంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకున్నట్టే. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కూడా మీకు చేత కాదు. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కూడా మీకు చేత కాదు. ఓడిపోయిన తర్వాత ఎవడైనా మారుతాడు మనిషి అనేవాడు. జరగందే జరిగినట్టుగా దుష్ప్రచారం ఇది. ఈ పాపం వైసీపీని గోతులో పాతేసే వరకు ఈ పత్రిక నిద్రపోదేమో. వైసీపీని గోతులో పాతేసే వరకు నిద్రపోదు ఈ పత్రిక. నాకు అర్థమైపోయింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం. తోట త్రిమూర్తులు గారంట. ఏం కాదు, జనసేన పార్టీలో చేరిపోండి, పరిశుద్ధులు అయిపోతారు మీరు కూడా. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ యంత్రాంగం 200 మంది పోలీసులతో నా కుటుంబ సభ్యుల మీదకు వచ్చి దౌర్జన్యం చేసింది. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అధికారులు అత్యంత దౌర్జన్యంగా దుర్మార్గంగా వ్యవహరించారు. పాపం తోట త్రిమూర్తులు గారి రాజకీయ జీవితం 30 ఏళ్లలో ఇది తొలిసారి ఈ పరిస్థితి ఎదురవడం. ఆయన ఎప్పుడు సేఫ్ జోన్లో ఉండేవారు. సేఫ్ పాలిటిక్స్ చేసేవాడు ఆయన. కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లో, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీలో, వైసీపీ అధికారం ఉంటే వైసీపీలో, అలా సేఫ్ పాలిటిక్స్ చేసేవాడు. మొదటిసారిగా ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది, ప్రత్యర్థి పార్టీలో ఉండాల్సి వస్తుంది. సో దాంతో ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే జనసేన పార్టీలోకి వెళ్ళడానికి ఇంటర్నల్గా కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయంటే జనసేనలోకి వెళ్ళిపోతే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంకా తప్పదు. దళిత వైద్యుడిపై జనసేన ఎమ్మెల్యే దాడి. బూత్ పురాణం, మొహంపై పిడిగుద్దులతో దౌర్జన్యం. మెడికోల ఆట స్థలంలో ఎమ్మెల్యే నానాజీ అనుచరుల వీరంగం. వారికి మద్దతుగా కాకినాడ ఆర్ఎంసీ గ్రౌండ్కు వచ్చిన ఎమ్మెల్యే. ఇదొక దరిద్రం. ఈ వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇదిగోండి. చూడండి, నా మాటలు వినండి ఒకసారి. ఇదిగోండి, ఈయన ఎమ్మెల్యే నానాజీ. ఈయనేమో ఆ దళిత వైద్యుడు ఉమామహేశ్వరరావు అనే వైద్యుడు. ఆయన హెచ్ఓడి, ఈయనేమో ఎమ్మెల్యే నానాజీ. ఆ మాట్లాడుతున్న ఆ భాష చూడండి. సో అది చూసారుగా ఏంటో ఎమ్మెల్యేలు ఎలా తయారవుతున్నారంటే, ఎమ్మెల్యేలుగా గెలిపించినందుకు ప్రజలు మనశ్శాంతిగా ఉండాలి. అమ్మయ్య ఏమైనా మా నియోజకవర్గానికి ఏమైనా అయితే మా ఎమ్మెల్యే గారు చూసుకుంటారులే అనేటట్టు ఉండాలి. అప్పుడు ఓ 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు చిరకాలం గెలుస్తారు. ఎమ్మెల్యేలుగా గెలిపించిన వెంటనే మాకు ఇంకా కొమ్ములు వచ్చాయి, మా కొమ్ములతో మేము ఎవరినైనా పొడుస్తాము అనుకుంటే పక్కనే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని నేర్చుకోండి. బాబు మీరు ఎందుకు ఓడిపోయారని అడగండి. మేము ఇలా చేసామని వాళ్ళు చెప్తారు. దాన్ని విని మీరు పాఠం నేర్చుకోవాలి. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కొంతమంది, అందరూ కాదు కొంతమంది మరీ అతి చేస్తున్నారనమాట. చూడండి, ఇప్పుడు ఇది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ అవుద్ది. ఇది చాలా పెద్ద ఇష్యూ అవుద్ది ఇది. ఎందుకంటే ఆ వైద్యుడు, ఆయన ఒక హెచ్ఓడి ప్లస్ దళిత వైద్యుడు ఆయన. సో ఆయన్ను దుర్భాషలాడి దారుణంగా పబ్లిక్లో బూతులు తిట్టి, అతన్ని ఆ అనుచరులు ఎవరో అతన్ని కొట్టి నానా యాగి చేశారు పబ్లిక్గా. అలాంటి తప్పు అలాంటిది ఏమైనా ఉంటే వైద్యులతో ఏమైనా మాట్లాడాలంటే తన కార్యాలయానికో తన రూమ్కో పిలిపించుకోవాలి. ఏమయ్యో ఒకసారి రా మాట్లాడాలని అడగాలి. తన రూమ్కి పిలిచిన తర్వాత ఏమయ్యో ఇలా చేసావంటే అది కరెక్ట్ కాదు, వాళ్ళు నా అనుచరులే అక్కడ ఆడుకుంటున్నారు, సో వాళ్ళ జోలికి వెళ్ళకు అని చెప్పి ఏదో మాట్లాడితే సరిపోయేదానికి చంపేస్తాం అని చెప్పి హీరో. ప్రతి ఒక్కరు హీరోలే. లడ్డూ గురించి దేవదేవుడే మా అన్నతో మాట్లాడించాడు. ఓకే. రైతు దంపతుల ఆత్మహత్య. బాపట్ల జిల్లాలో విషాదం. భారీ వర్షాలకు నష్టపోయిన పంట రైతు. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు. మరోపక్క అప్పులు పెరిగాయి. తీవ్ర ఆవేదనతో నారా కోడూరులో ఒకటి రాశారు. తర్వాత జగన్ పాలనలో జిఎస్డిపి పరుగులు. నిన్నే ఏదో పరుగు పెట్టిందని రాశారే. నిన్న ఏం రాశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఘనకార్యంలో ఆక్వాకల్చర్. నిన్న ఆక్వాకల్చర్ బాగుందని రాశారు. సో జగన్ పాలనలో జిఎస్డిపి పరుగులని ఇప్పుడు రాశారు. గత 5 ఏళ్లలో నికర జిఎస్డిపి 5 లక్షల కోట్లు పెరుగుదలంట. అదే చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో జిఎస్డిపి 3.7 లక్షల కోట్లు మాత్రమే పెరుగుదల.
కోవిడ్ ఆర్థిక గమనం ఉన్నప్పటికీ జోషు ఆర్బీఐ వెల్లడి. మరి అప్పులు ఎంత పెరిగాయి మాస్టరు? ఎన్ని అప్పులు చేశారు? మద్యం తాకట్టు పెట్టి ఎవడైనా అప్పు చేస్తాడా? భవిష్యత్తులో మాకు మద్యంలో ఇంత ఆదాయం వస్తుంది, అది మీరు తీసుకొని మాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ప్రపంచంలో ఏ ఒక్కడైనా అప్పు చేస్తాడా? కానీ మనం చేసాం గత 5 ఏళ్లలో. అది కూడా రాయండి. జిఎస్డిపి పెరుగుదలంట. జిఎస్డిపిలు అనేవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. జిఎస్డిపిలు తలసరి ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి, అదంతా కామన్. లాభాల్లో ఉన్న అమ్మేశారు. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ విక్రయానికి కేంద్రం ఒప్పందం. మరో 2 ఏళ్ల పాటు 1000 కోట్ల ఆర్డర్ ఉన్న సంస్థ విక్రయం. ఏడాదికి 100 కోట్లు లాభం, 175 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు. న్యాయ పోరాటం చేస్తామని ఉంటున్న ఉద్యోగులు, కార్మికులు. ఓకే, తొలి నుంచి అదే విముఖత. ఉచిత విద్య, వైద్యం పేదలకు దూరం చేయడమే చంద్రబాబు లక్ష్యం. గతంలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు చొరవ చూపలేదు అని చెప్పి ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో ఇక్కడ రాశారనమాట చంద్రబాబు గారి గురించి. వైద్యం అందక 2 చిన్నారుల మృతి. సకాలంలో వైద్యం అందక అల్లూరు సీతారామరాజు జిల్లా టోకూరు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుకుంటున్న 2 చిన్నారులు మరణించారు. తర్వాత కందిరేగల దాడిలో 2 విద్యార్థుల మృతి. తర్వాత ఎకసెక్కాలాడితే అడ్డంగా నరుకుతా. నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తమ పార్టీ నేతలనే నరుకుతానంటూ హెచ్చరించారు. కొందరు టీడీపీ నాయకులు మంత్రి లోకేష్కు నాపై ఫిర్యాదు చేశారు. ఎకసెక్కాలాడితే అడ్డంగా నరకడానికి సిద్ధం అంటూ బెదిరించారు. ఓహో, కొమ్ములు వచ్చిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అయితే కమనీయంగా పుష్ప పల్లకీ సేవ. చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో శనివారం పుష్ప పల్లకీ సేవ కమనీయంగా సాగింది. ఓకే, ఇవన్నీ సాక్షిలో వార్తలు. జగన్ మహాపాతకం. తిరుమల లడ్డూను కాపీ కొట్టాలని ప్రైవేటు వ్యక్తులే కాదు అనేక దేవాలయాలు కూడా ప్రయత్నించాయి. ఈ విషయంలో ఇంతవరకు ఎవరూ సక్సెస్ కాలేదు. లడ్డూ ప్రసాదాన్ని ఎవరూ కాపీ చేయలేకపోవడం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి మహత్యం అని శ్రీవారి భక్తులు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా తన ప్రాశస్త్యం నిలుపుకుంటూ వచ్చిన లడ్డూను గత జగన్ రెడ్డి ప్రభుత్వం కాపీ కొట్టకపోయినా నాణ్యతను మాత్రం దెబ్బతీయగలిగింది. సో నేను చెప్తున్నది అదే, నేను విశ్వసిస్తున్నది. నేనే కాదు, అసలు పాండిత్యం అక్కర్లేదు, పెద్ద బీభత్సమైన తెలివితేటలు అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల ప్రభుత్వంలో లడ్డు నాణ్యత ఎలా ఉంది, రుచి ఎలా ఉంది అనేది మీరు ఆలోచిస్తే చాలు, ఏదో జరిగింది అనేది మనకు అర్థమవుతుంది. ఆవు కొవ్వు కలిపారా, పంది కొవ్వు కలిపారా, చేప నూనె కలిపారా, లేదా ఇంకేమైనా డాల్డా కలిపారా, చెత్త పదార్థం కలిపారా, ఏం కలిపినా మనకు లడ్డు నాణ్యమైన లడ్డు ఇవ్వలేకపోయారు, రుచి ఉన్న లడ్డు ఇవ్వలేకపోయారు, నెయ్యి ఆ ఫ్లేవర్ అందించలేకపోయారు. కాబట్టి తప్పు జరిగినట్టే నమ్మాలి, అంతే. అదే వైసీపీ హయాంలో చేసిన తప్పు, జరిగిన తప్పు. అందుకే వాళ్ళు దొరికిపోయారు. అందుకే ఇప్పుడు ప్రజలు, భక్తులు అందరూ కూడా నమ్ముతున్నారు. పవిత్రతకు పాత్ర, అరాచకానికి ఆది అంతం జగనే. స్వలాభం కోసం స్వామివారితోనే ఆటలు, ఆ పాపమే తిరుమల సేవలకు శాపం. తొలి నుంచి డైరీ నుంచే నెయ్యి. పవిత్రతకు రైతుల లబ్ధికి భరోసా. మొదట చిత్తూరు డైరీ, ఆ తర్వాత కర్ణాటక ఫెడరేషన్ నుంచి సరఫరా. ఇతర ఆలయాలకు వర్తించేలా 2019కు ముందు దీనిపై కీలక జీవోలు. ప్రొక్యూర్మెంట్ ప్రక్రియకు గట్టి రూల్స్ రావడంతోనే బుట్ట దాఖలు చేసిన జగన్. నచ్చిన కంపెనీలకు టెండర్ దక్కేలా అడ్డగోలు నిబంధనల మార్పు. లడ్డూ అపచారం అప్పటి నుంచే. మొదటి నుంచి ఉన్న రూల్స్ అన్నీ మార్చేసి నెయ్యి సరఫరాలో ఇష్టం వచ్చినట్టు కొత్త రూల్స్ తీసుకొచ్చారు. అధికారం వచ్చింది ఇలా అన్ని చోట్ల రూల్స్ మార్చేయడానికైనా? అడ్డగోలు నిబంధనలు, అడ్డగోలుగా వీళ్ళకి నచ్చినట్టు రూల్స్ పెట్టుకున్నారు. సో ఆ ముగ్గురు వైపే అందరు వేళ్ళు. సుబ్బారెడ్డి, భూమన, ధర్మారెడ్డి హయాంలో నిత్యం వివాదాలమయంగా తిరుమల పాలన, దైవాన్ని భక్తులకు లూటీ చేసేలా పలు జీవోలు, 5 ఏళ్ళు అడ్డగోలు వ్యవహారాలు. సరే, వాళ్ళ మీద కేసులు నమోచేయండి, ఇంక రోజు ఇవంతా కాదు. కానీ తర్వాత కాసుల కక్కుర్తితోనే తిరుమల నెయ్యి కల్తీకి ఇదే కారణం అని ఇచ్చారు. సరుకుల కొనుగోలులో చేతివాటం, టీటీడీలో భారీగా కమిషన్ల భోగవతం, గత 5 ఏళ్ళలో 450 కోట్ల దోపిడీ అని ఒకటి రాశారనమాట. సో ఏడుకొండలవాడ క్షమించు, గత ఇది ఏంటిది, నేటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేశారు, అది ఒకటి రాసుకొచ్చారు. తర్వాత లంకొడక చంపేస్తా, వైద్య కళాశాల ప్రొఫెసర్పై జనసేన ఎమ్మెల్యే నానాజీ వీరంగం. బూతుల దండకం, దాడికి యత్నం. ఆచార్యునిపై చేయి చేసుకున్న పంతం మేనోళ్ళుడు.
ఆర్ఎంసీ మైదానంలో తన అనుచరుల వాలీబాల్ ఆటకు అనుమతి నిరాకరణపై ఘటనపై పవన్ ఆగ్రహం. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. చట్ట ప్రకారం వెళ్ళండి అంటే ఏం చేయాలి? అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ప్లస్ 354, 353 ఇవన్నీ నమోదు చేయాలి. చట్ట ప్రకారం నిజంగా వెళ్తే నాన్ బెయిలబుల్, అరెస్ట్ చేయాలి. కానీ చట్ట ప్రకారం ఎలా వెళ్తారు? పార్టీ అధికారంలో ఉందిగా, వెళ్ళరు. ఏదో అలా చెప్పడానికి చట్ట ప్రకారం అంటారు, కానీ ఇక్కడ చట్ట ప్రకారం వెళ్ళరు. అదే సామాన్యుడు కనుక అలా ఒక దళిత వైద్యుడిని వెళ్ళి అలా కొడితే ఊరుకుంటారా? ఈ పాటే అరెస్ట్ చేసేస్తారు కదా. చట్టాలు అందరికీ ఒకటే, సామాన్యుడికైనా, ఎమ్మెల్యేకైనా, ఎంపీకైనా, ఎవరికైనా ఒకటే చట్టాలు. సో సామాన్యుడు అలా చేస్తే ఊరుకోరు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు కాబట్టి కొంచెం ఉంటాయి మాటలు, చర్చలు, రాజీ ఫార్ములాలు రకరకాలుగా జరుగుతాయి. 4 రోజులు అయ్యాక ఆయనే ఫిర్యాదు చేయడు, ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాడు ఆయనే 4 రోజులు అయ్యాక. ఎందుకంటే రాజీ మార్గాల్లో ఉంటాయి రకరకాలు. అవన్నీ మనం అప్పుడే చెప్పకూడదులే, కానీ చూద్దాం ఏం జరుగుద్దో చూద్దాం, మనకెందుకు. చరిత్రహీనుల్లా మిగిలిపోయేలా శిక్షిస్తాం. లడ్డూ అపవిత్రంపై చంద్రబాబు హెచ్చరిక. తదుపరి చర్యలపై అందరితోనూ చర్చిస్తున్నాం. తిరుమల ప్రక్షాళనతోనే పాపం బయటపడింది. బాబాయిని చంపి చెప్పిన అబద్ధాలే చెబుతున్నారు. తిరుమల లడ్డూకు 100 ఏళ్ల ప్రాశస్త్యం. గత 5 ఏళ్లలో దాన్నంతా నాశనం చేశారు. లడ్డూలో వాడే నెయ్యికి రివర్స్ టెండర్లు ఏమిటి? తిరుమల కొండపై అసలు ల్యాబే లేదు. జగన్ వెళ్ళి కూర్చొని పరీక్షలు చేశారా? సీఎం. శ్రీవారి ఆలయ శుద్ధిపై ఏం చేద్దాం? సంప్రోక్షణ చేద్దామా? మహాశాంతి యాగం చేద్దామా? ఏ ప్రాంతాల్లో ఎన్ని రోజులు చేయాలి? నేడు ఆగమ సలహా మండలి భేటీలో నిర్ణయం. నివేదిక కోరిన టీటీడీ ఈవో. మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. సో ఇప్పుడు మొత్తం ఇదంతా బయటపడింది కాబట్టి అసలు ఏం చేద్దాం? నాకు ఒక్క డౌట్ మాత్రం పోవట్ల. జూలైలోనే బయటపడితే ఈ 2 నెలలు అంటే విషయం మీడియా దృష్టికి వచ్చే వరకు, బయటికి చెప్పే వరకు ఎందుకు ఇవన్నీ చేయలేదనే డౌట్. పాపం పుణ్యం దేవుడికి తెలియాలి. దేవుడి పేరుతో రాజకీయాలు, దేవుడి పేరుతో ఈ వ్యవహారాలు. ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు జూలైలో వచ్చింది. మరి ఈ 2 నెలల్లో బయట పెట్టలేదు, ప్లస్ సంప్రోక్షణ చేయలేదు, మహాశాంతి ఏమీ చేయలే. ఎప్పుడైతే బయట పెట్టారో, ఎప్పుడైతే రిపోర్ట్ కూడా బయట పెట్టారో, ఇంక అన్నీ మహాశాంతి యాగం చేసేస్తారంటే, సంప్రోక్షణ చేసేస్తారంటే అన్నీ చేస్తారు. నేను ఇక్కడ చేయడాన్ని తప్పు పట్టట్లా, కానీ ఎందుకు ఆగుతున్నారు, ఎందుకు ఆగారు 2 నెలలు అనేదే నాకు డౌటు. సో ఖచ్చితంగా పొలిటికల్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. 100కి 100% రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి దీనిలో. ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఉన్నాయి, కనిపిస్తున్నాయి. ఒక వల వేశారు, వలలో వైసీపీ చిక్కుకుంది, ఇరుక్కుపోయింది, విలవెల్లాడుతుంది అంతే. కాకపోతే వాళ్ళు కూడా పాపాలు చేశారు కాబట్టి దొరికారు. వాళ్ళు చేయలేదని చెప్పట్లా, చేశారు. చేసిన పాపాలకు దొరుకుతున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చొరవ చూపండి. మోదీని కోరిన అమెరికా అధ్యక్షుడు బైడెన్. భద్రతా, సాంకేతిక, ఆర్థిక అంశాలపై ద్వైపాక్షిక చర్చలు. ఇండో పసిఫిక్ రీజియన్ పైన చర్చ. బాగుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. పారిశ్రామిక రంగానికి స్కిల్ ఫోర్స్ను అందిస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. మంచి ఫ్యాన్సీ నెంబర్ పట్టుకున్నారండి. 5 ఏళ్లలో 20 లక్షలు, 5 ఏళ్లలో 20 లక్షలు. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్. ఆశలు ఉన్నాయి, అంచనాలు ఉన్నాయి, చేస్తారని నమ్ముతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, 20 కాదు 10 లక్షలు ఇస్తే, కరెక్ట్గా జెన్యూన్గా 10 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తే గ్రేట్ అండ్ శబాష్. ఢిల్లీ సీఎం పీఠంపై అతీసి చెప్పుకున్నాం. గ్రీన్ కార్డుదారులకు శుభవార్త. చెల్లుబాటు కాలాన్ని 36 నెలలకు పొడిగించిన యూఎస్. ఓకే. ఇకపై వారానికి ఒక్కసారి ఇన్సులిన్. షుగర్ వ్యాధిగ్రస్తులకు శుభవార్త. ఓకే. అశోక్ లేలాండ్ రెడీ అంట. మల్లవల్లిలో ప్లాంట్ ముస్తాబు. నెలలో బస్ బాడీ బిల్డింగ్ పనులు. 100ల సంఖ్యలో మహిళలకు ఉపాధి. బాగుంది. నా వ్యాఖ్యలపై దుష్ప్రచారం. అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందన. ఈయన అనవసరంగా ఎవరెవరినో కలుస్తున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఏమైపోయిందో రాహుల్ గాంధీకి. చక్కగా ఇక్కడ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అందుకోవడానికి ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజల్లో తిరగకుండా, ప్రజల్లో రాజకీయం చేయకుండా అక్కడ అమెరికా వెళ్ళడం ఎందుకు, అక్కడ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం ఎందుకు, అక్కడ ఎవరెవరో వాళ్ళని కలవడం ఎందుకు? ఏ మైండ్ దొబ్బిందేమో ఈయనకి. కాసుల కక్కుర్తితోనే తిరుమల నెయ్యి కల్తీకి ఇదే కారణం. మార్కెట్లో కిలో ధర 600 పైమాటే
430కే సరఫరా ఎలా సాధ్యం, నాడు ఆలోచించిన యంత్రాంగం అంతా కలిసి భక్తులకు మోసం అని రాశారు. సరుకుల కొనుగోలులో కూడా 450 కోట్లు తిన్నారు అనేది ఒకటి రాశారనమాట. సో ఇది ఆంధ్రజ్యోతి వార్తలు. తర్వాత ఆంధ్రప్రభలో చూసుకుంటే, ఆ దేవదేవుడే నా చేత నిజాలు చెప్పించాడేమో సీఎం చంద్రబాబు, మహాసంప్రోక్షణ 3 రోజులు శాంతి హోమాలు రేపటి నుంచి నిర్వహించే యోచన అని చెప్పి ఒక పెద్ద బ్యానర్ వార్త రాశారు. తర్వాత 25న వరద బాధితులకు 25న పరిహారం ఇస్తారంట. ఈ విజయవాడ ప్లస్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వరద బాధితులందరికీ నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 25వ తేదీన అమౌంట్ వేస్తారంట. తర్వాత నేటి నుంచి ప్రాచిత్య దీక్ష 11 రోజుల పాటు నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపట్టనున్న పవన్ కళ్యాణ్ అని చెప్పి రాసుకొచ్చారు. అతివృష్టి అనావృష్టి రాయలసీమలో ఖరీఫ్ ఆశల గల్లంతో భారీగా తగ్గిన వేరుశెనగ విస్తీర్ణం. కంటింజెన్సీ ప్లాన్ అమలు చేస్తున్న ప్రభుత్వం, ప్రత్యామ్నాయంగా ఉలవలు, జొన్న, పెసర, అలసంద విత్తనాలు సరఫరా చేస్తున్న ప్రభుత్వం. సీమతో పాటు ప్రకాశంలోనూ ఇదే పరిస్థితి. ప్రకాశంలో కూడా సీమ కల్చరే ఉంటుందిలే, వాతావరణం అది, అందుకే ఇచ్చినట్టున్నారు. ఓకే. జనసేనలోకి చేరికలు. అధినేత పవన్ కళ్యాణ్తో చర్చలు సఫలం, 26న ముహూర్తం ఖరారు. మాజీ మంత్రి బాలినేని, మాజీ ఎమ్మెల్యేల కిలారి, సామినేని చేరిక. వీరితో పాటు పలువురు వైసీపీ ముఖ్య నేతలు. సో వైసీపీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు జనసేన పునరావాస కేంద్రంగా మారింది. వాళ్ళ వలన జనసేన పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండకపోగా నష్టం తప్పదు. ఆ నష్టం ఏంటో భవిష్యత్తులో వస్తుంది, చూస్తారు. ఇప్పుడు చెప్తే వాళ్ళు అర్థం చేసుకోరు. వరద బాధితులకు భరోసా. బ్యాంకింగ్ సేవల కోసం ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్. ఒకే చోట 13 బ్యాంకుల కౌంటర్లు. బాధితులకు వినియోగ రుణాలు అందజేత. బాగుందండి. మొత్తానికి విజయవాడ వరదల్లో కొత్త విధానాలు వచ్చాయి. బీమా క్లెయిమ్లన్నీ ఒకే చోట చేయించడం, డ్రోన్లతో ఫుడ్ సప్లై చేయడం, కొత్త విధానాలు. గతంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడా అలా చేయలే. సో విజయవాడ వరదల్లో నిజంగా చంద్రబాబు గారు చేసిన పని అయితే అద్భుతం. ప్రభుత్వం చేసిన పని అయితే మాత్రం బాగానే చేశారు సాధ్యమైనంతగా. సో అక్కడ వరద బాధితుల్లో ఎక్కువ మంది వైసీపీ వాళ్ళే ఆ ప్రాంతంలో, కానీ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో ఇవి ఆంధ్రప్రభ వార్తలు. ఇంకా ఈనాడులో లోపల పేజీలకు వెళ్తే, సండే కదా కొంచెం ఈరోజు వీడియోలు ఎంత పెరిగినా పర్వాలేదు కదా, అందుకే చేస్తున్నా ఓపిక్గా. 5,141 బీమా క్లెయిములు పరిష్కారం అంట. విజయవాడ వరదల్లో 5,141 అంట. భారత్ బయోటెక్ కోటి విరాళం ఇచ్చిందంటండి ముఖ్యమంత్రి సహాయ నిధికి. తర్వాత సీఎం చొరవతో బాలుడికి మెరుగైన వైద్యం. అనారోగ్యం నుంచి కోలుకొని చిన్నారి. లోకేష్ చంద్రబాబుకు తల్లి కృతజ్ఞతలు. తర్వాత కల్తీ నెయ్యి బాధ్యులను అరెస్ట్ చేయాలి. విహెచ్పి అరెస్ట్ చేయాలి. మరి ఎప్పుడు చేస్తారో చెయ్యాలి. ఇంకా చేయాలనుకుంటే త్వరగా చేయాలి. పడవలో వెళదాం, పెద్ద పులిని చూద్దాం. కృష్ణాలో బోటింగు, దీవుల్లో బస. దట్టమైన అడవిలో 40 కిలోమీటర్లు జంగిల్ సఫారీ. అమరగిరి నుంచి సరికొత్త పర్యాటకం సాకారం చేసేందుకు అటవీ శాఖ ప్రతిపాదనలు, అంటే ఇంకా ప్రతిపాదనల దశలో ఉందన్నమాట. వైద్యుడిపై చెయ్యెత్తిన ఎమ్మెల్యే నానాజీ, ఆయన సమక్షంలో అనుచరుల దాడి. కాకినాడ వైద్య కళాశాలలో ఘటన. ఎమ్మెల్యే క్షమాపణ. అంటే ఈనాడు వల్లే రాజీ చేసినట్టున్నారు. ఎమ్మెల్యే క్షమాపణ అని కొట్టేసి క్షమాపణ చెప్పేస్తే అయిపోద్దా ఏమో మరి. డ్రెడ్జింగ్ చేయకుండానే కోట్లకు ఎసరు. గుత్తేదారుకు పనులు ఇచ్చేందుకు ఎస్సీ, సిఈ, సశమీర వారితో సెలవు పెట్టించి మరీ గత సర్కారు హయాంలో ఒప్పందం. గోదావరిలో పూడికి తీయకుండానే బిల్లుల చెల్లింపులకు ఏర్పాట్లు. ఎన్నికలకు ముందే అంతా సిద్ధం. ప్రభుత్వం ఉన్నతాధికారులు మారడంతో మల్లగొల్లాలు. సో ఉభయ గోదావరి జిల్లాల్లో కాటన్ బ్యారేజీ ఎగువన కుడి ఎడమ వైపు డ్రెడ్జింగ్ వ్యవహారం తొలి నుంచి వివాదంగానే ఉంది. సో డ్రెడ్జింగ్ చెయ్యకుండానే పనులు ఇచ్చేయడానికి చూశారంట. పనులు ఇచ్చేసి బిల్లులు ఇచ్చేయడానికి చూశారంట. వేరే దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కల్తీ నెయ్యి ప్రసాదాలపై ఎమ్మెల్యే గంట. సింహాచలం దేవస్థానంలో తనిఖీలు. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. నెయ్యి క్వాలిటీ ఎలా ఉంది, ప్రసాదం క్వాలిటీ ఎలా ఉంది అనేది. గనుల శాఖ బదిలీల్లో మూటల మోత. 25 నుంచి 50 లక్షలు వెచ్చించేందుకు పోటాపోటీ. ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మరీ ఖరీదు. గ్రానైట్ లీజులో ఉన్న ఇతర జిల్లాల్లోనూ ఇంతే. ఒక ఇద్దరు మంత్రులు బాగా సొమ్ము చేసుకుంటున్నారు ఈ గనుల శాఖ బదిలీల్లో. ఒక ఇద్దరు మంత్రులు బాగా సొమ్ము చేసుకుంటున్నారు గట్టిగానే. చిన్న పోస్టింగ్ కూడా ఎంతో కొంత రేటు కడుతున్నారు. ఎందుకంటే గనులు ఇప్పుడు బాపట్ల జిల్లా కానీ, ప్రకాశం జిల్లా కానీ,
గ్రానైట్ ఉంది కదా, సో ఆ ప్రాంతంలో కొంచెం గట్టిగానే వ్యవహారాలు జరుగుతున్నాయంట. అలాగే ఇతర జిల్లాల్లో కూడా ఉంది. వైఎస్ వివేకాను జగన్ చంపించలేదని వైవి సుబ్బారెడ్డి ప్రమాణం చేయగలరా? హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశ్న. సాధ్యం కానివి మీరు అడగొద్దండి. ఏదో ఆ రోజు ఏదో ఆవేశంగా ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశాడు ప్రమాణం చేస్తాను అని. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆయన కూడా కోర్టులో కేసేసుకున్నాడు, ఎందుకు వీళ్ళతో ప్రమాణాలు అని. సిబిఐ విచారణ కోరతారా జగన్ రెడ్డి? మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి సవాలు. సిబిఐ విచారణ ఆయన కోరినా మీరు ఇవ్వద్దు. సిబిఐకి ఇచ్చారంటే సంవత్సరాలు గడిచిపోద్ది. రీసర్వేలో భూమి కోల్పోయాం, తెదేపా కేంద్ర కార్యాలయం తరలివచ్చిన గత ప్రభుత్వ బాధ్యతలో వినతులు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. జమిలి ఎన్నికలను నిలువరించాలి, ఈ ముసుగులో దేశాన్ని కబలించాలని చూస్తున్న భాజపా. సీతారాం ఏచూరి సంస్మరణ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అమ్మాయిల వాష్రూమ్లో వీడియోల రికార్డు, కర్ణాటకలో ఘటన, నిందితుడి అరెస్టు. ఓకే, ఇది మన 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు అనమాట. కొన్ని హెడ్లైన్స్ చదివాను, కొన్ని డీటెయిల్డ్గా చెప్పాను. సో ఈరోజు వీడియో లెంత్ పెరిగింది. సో ఓపిక్గా చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. 40 నిమిషాల వీడియో చివరి వరకు ఎవరు ఓపిక్గా చూశారో అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.